సో, ఇప్పుడైతే మనమైతే రికర్షన్ అంటే ఏంటో చూద్దామనమాట. రికర్షన్ అనేది కొంచెం చాలా కన్‌ఫ్యూజింగ్ టాపిక్. బట్ మీరైతే దీన్నైతే ఈజీగా చూడండి. నేనైతే ఒక ఇమేజ్ కూడా తీసుకొచ్చాను మీకోసము. ఆ ఇమేజ్‌ని చూసి మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒక ఎగ్జాంపుల్ కూడా రాద్దామనమాట. ఒక 2 ఎగ్జాంపుల్స్ రాద్దాం మీకు అర్థమయ్యే దానికోసం. సో, ఇక్కడ చూసుకోవచ్చు. రికర్షన్ ఈజ్ ఎ ప్రాసెస్ వేర్ ఎ ఫంక్షన్ కాల్స్ ఇట్‌సెల్ఫ్. అంటే ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ ఎలా రాయాలో చూసాం. ఆ ఫంక్షన్ లోపల అదే ఫంక్షన్‌ని మనం కాల్ చేస్తున్నామన్నమాట. అంటే రికర్షన్ అంటే మీకు సింపుల్ డెఫినేషన్ చెప్పాలంటే ఏ ఫంక్షన్ కాల్ బై ఇట్‌సెల్ఫ్ ఈజ్ కాల్డ్ రికర్షన్. అంటే ఒక ఫంక్షన్‌ని తనంతకు తానే పిలుచుకుంటే అదే ఫంక్షన్‌లో సో దాన్ని రికర్షన్ అంటాం. సింపుల్. ఇట్ ఈస్ యూజ్డ్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ దట్ బి దట్ కెన్ బి బ్రోకెన్ ఇంటూ స్మాలర్ సబ్ ప్రోగ్రామ్స్. ఇప్పుడు ప్రాబ్లం ఏ ఉందనుకోండి, బీసీగా కన్వర్ట్ చేస్తాం. అలా ఇప్పుడు సింపుల్ మనం న్యూమరిక్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ మనకు నా దగ్గర 10 ఉంది. 10. సో ఇప్పుడు నేను దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాను. సో 5. ఓకే. సో మళ్ళీ దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. సో ఇలా రికర్షన్ అనేది ఇలా ఫ్లో అవుతుంది. సో ఇలా టోటల్ ఇలా వెళ్ళిపోతుంది అనమాట. రికర్షన్ అనేది తనంతకు తానే పిలుచుకుంటూ ఉంటుంది. ఎప్పటిదాకా మనం ఒక కండిషన్ ఇచ్చింటాం, ఆ కండిషన్ వర్క్ అయ్యేంత వరకు ఇలా వెళ్తూ ఉంటుంది. సో ఇప్పుడు దీనికి సంబంధించి మనం కోడ్ చూసామనుకోండి, కోడ్ చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. సో నేనైతే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ఆ తర్వాత కోడ్ చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఇలా ఉంటుంది ఫంక్షన్ అనేది. ఇక్కడ ఫంక్షన్ వదిలేయండి, అక్కడ రిటర్న్ టైప్ రావాలి. అలా ఫంక్షన్ ఉంది, ఆ ఇమేజ్లో అలా వదిలేసేయండి. సో టెస్ట్ ఫంక్షన్ నేమ్ అయితే టెస్ట్. ఓకే. ఇలాగ పారాంథసిస్ ఓపెన్ చేశాడు, క్లోజ్ చేశాడు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ బ్రేసెస్ ఓపెన్ చేశాడు, నెక్స్ట్ క్లోజ్ చేశాడు. ఓకే. ఇక్కడ ఏం చేశాడు, ఆ ఫంక్షన్ లోపల ఏదో బాడీ ఉంది. ఓకే. దానికి సంబంధించి ఏదో ఒక అయితే కోడ్ రాశాడు, టెస్ట్ అని రాశాడు. టెస్ట్ అంటే ఏంటి, ఇది ఫంక్షనే కదా, ఈ ఫంక్షన్లోకి మళ్ళా వెళ్తుంది. సో ఇక్కడ చూపించాడు చూడండి యారో మార్క్ ఇలాగా. సో మళ్ళీ ఆ ఫంక్షన్లోకి వెళ్తుంది. మళ్ళీ ఈ ఫంక్షన్లో ఏంది, మళ్ళీ ఆ ఫంక్షన్ ఉంది టెస్ట్, మళ్ళీ అదే మళ్ళీ సేమ్ కిందికి ఇలా నెంబర్ ఆఫ్ టైమ్స్ వెళ్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఇక్కడ మనం ఒక బాడీ ఇస్తాం కదా, అక్కడ ఒక కండిషన్ ఇచ్చింటాం. సో ఆ కండిషన్ అనేది మనం ఇవ్వకపోతే ఇది ఇన్ఫైనైట్ లూప్ ఎలా ఉందో అలా అయిపోతుంది అనమాట. ఇన్ఫైనైట్ అలా వస్తూనే ఉంటుంది. మనం ఖచ్చితంగా ఒక కండిషన్ అయితే ఇవ్వాలి దీనికి, లేకపోతే ఇన్ఫైనైట్ అయిపోతుంది. సో అదే అంటున్నాడు, ద టెస్ట్ ఫంక్షన్ ఈస్ రికర్సివ్ బికాస్ ఇట్ కాల్స్ ఇట్ సెల్ఫ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్స్ ఎగ్జిక్యూషన్. సో ఆ ఫంక్షన్ని అదంతా కదా, ఫంక్షన్ అనేది రికర్షన్ అనేది ఎప్పుడు అంటాం, ఒక ఫంక్షన్ని తనకు తానే పిలుచుకుంటే దాన్ని రికర్షన్ అంటాం. సో ఈ ఎగ్జాంపుల్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇది ఫంక్షన్. సో ఈ ఫంక్షన్ తనకు తానే ఎప్పుడైనా పిలుచుకుందా ఎక్కడైనా మీరైతే చూడొచ్చు. ఇక్కడ వాయిడ్ డిస్ప్లే ఇంట్ n, ఇఫ్ n ఈక్వల్ టు 0 సో రిటర్న్ printf %d n ప్రింట్ చేస్తున్నాం. తర్వాత డిస్ప్లే n-1. సో ఇది దీనివల్ల రికర్షన్ అయింది ఇది. సో ఆ ఫంక్షన్ని తనకు తానే పిలుచుకుంటుంది. ఓకే. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అంటే ఫ్లో ఎలా ఉందో చూసుకున్నాం అనుకోండి. ఫస్ట్ డిస్ప్లే n వాల్యూ మనమైతే 5 పంపిస్తున్నాం. సో 5 పంపిస్తున్నాం. 5 పంపించాము. n ఈక్వల్ టు 0నా కాదు కదా. సో ఏం వర్క్ కాదు, కిందికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. ప్రింట్ f 5. సో 5 అనేది ప్రింట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఇచ్చిన రాద్దాం, 5 అనేది ప్రింట్ చేసాం. నెక్స్ట్ ఏంటి, తర్వాత ఇక్కడ డిస్ప్లే అనేది ఆ ఫంక్షన్ అనేది పిలుస్తున్నాం. అంటే ఫంక్షన్ కాల్, మనం ఇక్కడ కాల్ చేయాల్సిన ఫంక్షన్ ఇక్కడే పిలుస్తున్నాం. సో ఫంక్షన్ కాల్ అవుతుంది. సో n-1 అంటే 5 ఉంది, సో అక్కడ 4 అవుతుంది. సో ఇది n. సో ఇది n వాల్యూ, ఇవన్నీ n వాల్యూ. సో n అనేది ఇప్పుడు 4 అయింది. సో ఇక్కడికి వస్తుంది. n ఈక్వల్ టు 0 అని ఫస్ట్ చెక్ చేస్తుంది, కాదు. సో మళ్ళీ ఇక్కడికి వస్తుంది. సో మళ్ళీ ప్రింట్ చేస్తాం. సో 4 ఇది అనేది అతుక్కొని వస్తుంది అన్నమాట. ఇలా వస్తుంది, ఇది ఇలా వస్తుంది ప్రింట్ అనేది. సో నేను కింద రాస్తున్నాను మీకు అర్థమయ్యే దానికోసము. సో ఈ 4 అయితే నేను డిలీట్ చేస్తున్నా. ఓకే. సో 4 అనేది ప్రింట్ చేసింది. తర్వాత ఫంక్షన్ కాల్ని మళ్ళా పిలిచింది. సో n ఈక్వల్ టు ఎంత అవుతుంది అప్పుడు 3 అవుతుంది. సో 3 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ వస్తుంది, n ఈక్వల్ టు 0నా లేదు. సో ప్రింట్ చేస్తుంది. సో ఎంత 3 ప్రింట్ చేస్తుంది. తర్వాత మళ్ళీ 3 ఉండేది ఎగ్జాక్ట్గా. సో మళ్ళీ డిస్ప్లే అనే ఫంక్షన్ మళ్ళీ పిలుస్తుంది. n-1 n ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఎంత ఉంది, 3 ఉంది. సో n-1 2. సో n ఈక్వల్ టు 2. సో n ఈక్వల్ టు 0నా లేదు కదా. సో ప్రింట్ చేస్తుంది. సో ప్రింట్ తర్వాత ఇక్కడ 2 - 1 ఎంత 1. సో n ఈక్వల్ టు 1 అవుతుంది. n ఈక్వల్ టు 1 అవుతుంది. సో n ఈక్వల్ టు 0నా కాదు. సో 1 అనేది ప్రింట్ చేస్తుంది.
1 అనేది ప్రింట్ చేస్తుంది. తర్వాత డిస్ప్లే n-1. సో n-1 అంటే ఏంటి, ఇప్పుడు 0 అవుతుంది. సో ఇక్కడ 0 n = 0నా, ఎస్ ట్రూ ఉంది. సో రిటర్న్ వెళ్ళిపోయి ఇక్కడ నుంచి మెయిన్ ఫంక్షన్కి అయితే రిటర్న్ అని ఉంది. ఉత్త రిటర్న్ అని ఉందన్నమాట. ఉత్త రిటర్న్ ఉంటే అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఒకవేళ రిటర్న్ అని ఒక నెంబర్ ఉంటే అది ఊరికే రిటర్న్ వెళ్ళిపోతుంది. సో ఇక్కడైతే మీకు అర్థమైంది కదా. ఇక్కడ అవుట్పుట్ కూడా చూడండి, 5 4 3 2 1. ఇక్కడ స్పేస్ ఇచ్చాడు. ఇక్కడ స్పేస్ ఇచ్చిన వల్ల ప్రతిదానికి స్పేస్ వచ్చింది. మీరైతే చూడొచ్చు, ఇక్కడ 5 4 3 2 1 అనేది అవుట్పుట్ వచ్చింది. సో మీకైతే ఇది స్టార్టింగే అర్థం కాదు, బట్ ఏదో లైట్గానే అర్థమైంది కదా. అంటే ఒక ఫంక్షన్ని తనకు తానే పిలుచుకుంటుంది. సో అందుకు ప్రతిసారి నేను ఒక్కసారి కాల్ చేసిందైనా లోపల అన్నిసార్లు అదంతగా కాల్ చేసుకునింది. సో మనమైతే ఒక ఎగ్జాంపుల్ అయితే రాద్దాం దీని మీద. సింపుల్ ఇక్కడ ఉండే ఎగ్జాంపులే రాద్దాం, మనం ఎక్కువ వద్దు. సో recur.c రాశాను. సో నేనైతే /include stdio.h. సో ఇది బ్రింగ్ అర్థం కాదనమాట. సో అందుకే నేనైతే చెప్తున్నాను అదైతే. సో దీనైతే నేనైతే ఈ ఫంక్షన్ని కాపీ చేస్తున్నా, అంటే కొంచెం స్పీడ్గా రాద్దామని. సో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేసే కదా నేను. సో ఎగ్జాంపుల్ రాద్దాం. ఎగ్జాంపుల్ రాయకుండా ఇది అర్థం కాదనమాట. ఇదే ఫంక్షన్ అంటే ఇదే కాదు, అంటే రికర్షన్ అంటే ఇదే కాదు. ఇంకా ఎగ్జాంపుల్ రాద్దాం. ఓకే, డిస్ప్లే ఇంటియన్ అంటే ఒక వేరియబుల్ అనేది మనమైతే ఒక ఆర్గ్యుమెంట్ని అయితే ఇక్కడ రిసీవ్ చేసుకుంటాం. ఇది ఒక పారామీటర్. ఓకే, ఇఫ్ n = 0 రిటర్న్ వెళ్ళిపో. n = 0 అయినా రిటర్న్ వెళ్ళిపో. ప్రింట్ అంటే ప్రతి ఒక్క నెంబర్కి వచ్చిన నెంబర్కి స్పేస్ వదులు. డిస్ప్లే n-1. దీన్నే మళ్ళీ రికర్సివ్ కాల్. దీన్ని రికర్సివ్, అక్కడ మనమైతే ఫంక్షన్ కాల్ అన్నాం. ఇక్కడ రికర్షన్కి సంబంధించినది ఇది, అంటే కాల్ బై ఇట్ సెల్ఫ్ కదా, ఆ ఫంక్షన్ని తనకు తానే పిలుచుకుంటుంది. సో రికర్సివ్ కాల్ అంటాం ఇక్కడ. ఇప్పుడు ఇంటి మెయిన్ అనే ఫంక్షన్ రాద్దాం, మెయిన్ ఫంక్షన్. సో డిస్ప్లే, ఇప్పుడు గెస్ చేయండి అవుట్పుట్ అనేది. నేను డిస్ప్లే ఇక్కడ 10 అని ఇస్తే ఏవే ప్రింట్ అవుతాయి? ఎనీ గెస్ చేసిండే. ఓకే, ఇప్పుడైతే అవుట్పుట్ అయితే చూద్దాం. తగ్గుకుంటూ వస్తుంది అంతే, ఇంకేం జరగదు ఆడ. నెంబర్ అంటే తగ్గుకుంటూ వెళ్తుంది. సో 10 9 8 7 6 5 4 2 1 అంతే. ఇప్పుడు ఒక సింపుల్ ఫంక్షన్ అయితే చూద్దాం. సో మనం ఫస్ట్ సమ్ ఆఫ్ 10 నెంబర్స్ చూద్దాం, అంటే సమ్ ఆఫ్ ఎన్ని నెంబర్స్ చూద్దాం. తర్వాత అయితే మనకు సంబంధించినది అయితే చూసుకుందాం. సో ఓకే, త్వరగా అయితే చూసేద్దాం. సో సమ్ ఆఫ్ n.c. ఓకే, సో బిరింగా /include stdio.h. సో ఇప్పుడు నేను రికర్సివ్ ఫంక్షన్ అయితే రాస్తున్నా, కొంచెం త్వరగా రాసేసి మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఇక్కడైతే అదే చూజ్ చేస్తాను అనమాట. అంటే దానికి అలవాటు అయిపోయింది. ఓహో వీడు పేరు కూడా సమ్ ఆఫ్ ఎన్నే పెట్టేశాడు, సో సమ్ ఆఫ్ ఇదే రాస్తాడని అది ఊహించుకుంటుంది. ఓకే, ఇదే అనమాట కోడ్, అదే చూపిస్తుంది. కానీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం కొంచెం డిఫరెంట్ రాస్తా. ఓకే, ఇంటి n అనేది రాసా. నువ్వు చూపించద్దు. సో ఫార్ములా ఏంటంటే ఇప్పుడు రిటర్న్ ఇవ్వాలి. సో రిటర్న్ n+, ఓకే 1 minute. ఫార్ములా ఏంటి లేదు, ఇప్పుడు ఇదే యూజ్ చేస్తుంది ఇది. సో ఇప్పుడు ఇదే యూజ్ చేసింది, ఇంకేం లేదు ఇంకా. సో ఈ ఫార్ములా అయితే నేను రాసేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఎక్స్ప్లెయిన్ చేద్దామని కూడా అదే యూజ్ చేస్తుంది. ఇప్పుడు ఫార్ములా ఏంటంటే ఇక్కడ చూడవచ్చు, ఇది రికర్షన్కి ఫార్ములా. బట్ ఇది అని అంటే ఇది కాదు, ఇంకా ఉంది, రాసేది ఉంది. నేను ఇప్పుడు సపోజ్ అనుకుందాం, నేను ఇక్కడ ఇంటి మెయిన్ ఫంక్షన్ కూడా రాసేస్తున్నా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. సో ఏంటంటే వచ్చేసింది వాయిడ్ చేసేసి ఇంటి మెయిన్ ఫంక్షన్ అయితే రాస్తున్నా. ఇంటి మెయిన్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే డైరెక్ట్ ప్రింట్ చేసేస్తాను, ఎందుకు మళ్ళీ స్టోర్ చేసుకునేది నేను. ఓకే, %d, సమ్ ఆఫ్ 10 ఇస్తా. వద్దులే 5 ఇద్దాం, మనకు 10 అంత అడిషన్ ఇబ్బంది అయిపోతుంది. ఓకే, మీరైతే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే,
ఇక్కడ ఎన్ని ఇచ్చా, ఒకవేళ నేను ఈ సమ్ ఆఫ్ 5 ఇచ్చా, సో ఫంక్షన్ ఎక్కడ ఉంది అని ఎతికింది, ఇక్కడికి వచ్చింది సమ్ ఆఫ్ ఎన్. ఓకే, ఎన్ అని పాస్ చేశాడు, రిటర్న్. ఇక్కడ నేను రిటర్న్ చేస్తున్నా ఎన్ ప్లస్ ఎన్ ఎంత ఇప్పుడు 5 ఉంది, 5 ప్లస్ సమ్ ఆఫ్ ఎన్ మైనస్ 1 అంటే ఇప్పుడు 5 ఉంది, సమ్ ఆఫ్ ఎన్ మైనస్ 1 అంటే ఇక్కడ నేను రాస్తా. ఓకే, 5 అంటే ఇప్పుడు ఎన్ ఈక్వల్ టు 5 మైనస్ 1 అంటే ఓకే, ఇప్పుడు ఎన్ ఈక్వల్ టు 5 ఉంది, ఎన్ మైనస్ 1 అంటే ఈక్వల్ టు 4 కదా, తర్వాత ఎన్ మైనస్ 1 అంటే ఈక్వల్ టు 3 కదా, తర్వాత ఎన్ మైనస్ 1 అంటే ఓకే, మీకు అర్థమవుతుందా? ఫస్ట్ ఇనీషియలైజేషన్గా ఎన్ ఈక్వల్ టు 5 ఉంది. ఓకే, నేను దాన్ని మళ్ళా ఎక్కడ పోయినది, ఓ ఇది ఎందుకు ఇస్తుంది, ఆటోమేటిక్గా ఇచ్చేస్తుంది, నేను ఏమంటే రాద్దాం అనుకుంటా. అంటే సో ఇనీషియలైజేషన్గా ఎన్ ఈక్వల్ టు 5 ఉంది, ఎన్ మైనస్ 1 అంటే 4 అవుతుంది. ఓకే, నాకు ఇదే కావాలి, బట్ ఇది నేను అదే చూపించింది మళ్ళీ ఎగరకొట్టేసింది. ఓకే, ఇలానే అది ఇచ్చింది అనుకోండి, ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ఈక్వల్గా, అంటే నేనైతే ఎన్ ఈక్వల్ టు 5 పంపించాను. ఓకే, సమ్ ఆఫ్ ఎన్ అని, సో ఎన్ ఈక్వల్ టు 5 ఉంది, ఎన్ మైనస్ 1 అంటే ఎంత ఉంది, 4 అవుతుంది. సో ఈ ఫంక్షన్ అనేది మళ్ళీ పైకి వెళ్తుంది, ఎన్ ఈక్వల్ టు ఎంత 4తో వెళ్తుంది, సో ఎన్ ఈక్వల్ టు మళ్ళీ 4 అవుతుంది, ఎన్ మైనస్ 1 అంటే 3 అవుతుంది. ఓకే, ఎన్ ఈక్వల్ టు 3 ఎంత, ఎన్ మైనస్ 1 2. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు అర్థమవుతుంది ఇప్పుడు. సో నేను ఇలా ఇచ్చాను అనుకోండి, రిటర్న్ ఎన్ ప్లస్ ఎన్ మైనస్ 1 అనేది ఫస్ట్ ఇది 4తో చేస్తుంది, తర్వాత 3తో చేస్తుంది, సో 4 + 3 ఎంత, 7 అవుతుంది. సో 7 + 2 ఎంత, 7 + 2 9, తర్వాత 10. ఓకే, ఇలాగా చేసుకుంటూ వెళ్తుంది అనమాట, అసలు చూడదు అనమాట, ఎక్కడా చూడదు, 0 అయినా చూడదు, -1 అని అలా చేస్తూ వెళ్తుంది. ఇది అంతే ఇన్ఫైనైట్ లూప్ వెళ్ళిపోతుంది అనమాట. అందుకని మనం ఒక కండిషన్ అయితే పెడతాం ఇక్కడ, ఓకే ఇక్కడ దానికే రన్ అవ్వు అని. సో ఆ కండిషన్ అనేది అందుకే రాస్తాం, ఎందుకంటే ఇప్పుడు n-1 అంటే ఫస్ట్ ఇనీషియలైజేషన్గా n ఈక్వల్ టు 5 ఉంటుంది, తర్వాత 4 వెళ్తుంది, తర్వాత 3 2 1 0 -1 అట్లాగే వెళ్తూ ఉంటుంది. సో అలా అవ్వకూడదని మనం ఒక కండిషన్ అయితే ఇస్తాం. సో ఇఫ్ n ఈక్వల్ టు ఓకే 1 అయిందనుకో, ఓకే రిటర్న్ 1. ఓకే, ఇలా ఇస్తాం, ఇలా ఇచ్చేసి దీని కింద మనం ఎల్స్గా రాసుకోవచ్చు దీన్ని. లేదు అంటే మనం ఆ ఎల్స్ తీసేసినా పర్వాలేదు. ఓకే, ఇప్పుడు మనకు అవుట్పుట్ ఎంత, 5 + 4 నెక్స్ట్ 5 4 3 2 1 ఎంత అవుట్పుట్, అడిషన్లో అయితే చెప్పండి, నాకైతే అడిషన్ రాదు, చూద్దాం అవుట్పుట్ ఎంతో. మీరు క్యాలిక్యులేటర్ అయితే చూసుకోవచ్చు, 15 వస్తుంది. ఎలాగా, ఇనిషియలైజేషన్గా 5 + 4 అంటే 9, తర్వాత 4 అయిపోయింది 3, సో 9 + 3 అంటే 9 + 3 12, మళ్ళా 3 అయిపోయింది, ఇప్పుడు 2 ఈక్వల్ టు 14, తర్వాత ఏముంటుంది లాస్ట్లో ప్లస్ ఉంటుంది, సో 1 ఈక్వల్ టు 15. సారీ ఇక్కడ ఏదో మిస్టేక్ అయింది, 1 మినిట్ చెక్ చేస్తా. 5 + 4 9, సో 4 అయిపోయింది ఇక్కడ, ఇది ఎన్ వాల్యూ, 9 వచ్చింది ఆన్సర్ దానికి. సో ఇక్కడ 3, 9 + 3 ఎంత, ఎన్ వాల్యూ అనేది 3 ఇప్పుడు, సో 9 + 3 12, సో 12 + 2 13 + 1 14 రావాలి. సో సంథింగ్ ఎక్కడో 5 ఉంది, 5 + 4 9, వెయిట్ ఏదో నాకు అడిషన్ వస్తానట్లేదు, ఐ థింక్ నేను మ్యాథ్స్లో కొంచెం వీక్ అనమాట. సో నా అడిషన్లోనే నాకు ప్రాబ్లం ఉంది, అది నాకు తెలుస్తుంది, బట్ మీకు సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా నేను. సో ఇనీషియలైజేషన్గా 5 ఉంది, సో 5 + 4 ఎంత, 5 + 4 + 3 మీరైతే క్యాలిక్యులేటర్లో అయితే చెక్ చేయొచ్చు. 1 5 + 3 9, 9 + 3 12, 12 + 2 14. ఓకే, అక్కడ మిస్ అయింది. ఓకే, 12 + 2 14, నెక్స్ట్ 14 + 1 15. ఓకే, అడిషన్ అయితే మీరు చూడొద్దండి. సో సింపుల్, నేను ఒక క్వశ్చన్ అడుగుతా, దీన్ని మీరు ఫ్యాక్టోరియల్ నెంబర్గా మార్చచ్చా? ఈజీగా మార్చచ్చు, ఈజీ. అక్కడ ప్లస్ తీసి ఇంటూ అయితే అయిపోతుందా, ఈజీగా అయిపోతుంది.
సో ఫ్యాక్టోరియల్ అంటే తెలుసు కదా అందరికీ, మీరు ఇంటర్లో అయితే బాగా చేసింటారులేండి. ఇంటర్లో బాగా మీరు నారాయణ చైతన్య అయితే ఇంకా పట్టేయలేదు మీకు, అదంతే అదే ఉంటుంది. సో ఫ్యాక్టోరియల్ అంటే ఇప్పుడు నేను 5 ఇచ్చాను కాబట్టి, సో 5 ఇంటూ 4 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1, ఈ వాల్యూ నాకు ఫ్యాక్టోరియల్. 5 అని ఇచ్చానంటే అండి ఎంత రావాలి నాకు, ఐ థింక్ 120 అనుకుంటా, 120 అనుకుంటా. సో ఇచ్చి చూద్దాం. సో ఇక్కడ కోడ్ చేంజ్ చేయాల్సిన అవసరమే లేదు. సో ఇక్కడ నేను ప్లస్ తీసేసి ఇంటూ పెడితే సరిపోతుంది, సింపుల్, ఏంటి లేదు, లాజిక్ అంతా అంతే. సో మెయిన్ ఇది వర్క్ అవుతుంది అనమాట. సో ఇది ఎన్నిసార్లు వర్క్ కావాలా అనే దానికోసం నువ్వు ఇక్కడ ఇఫ్ కండిషన్ అనేది రాస్తావు. మీరు ఎక్కువ కాంప్లెక్స్ వెళ్ళకండి, కాంప్లెక్స్ వెళ్ళాలంటే చాలా కన్ఫ్యూజ్ అవుతుంది రికర్షన్ అనేది. సో 120. సో నేను ఇక్కడ 4 ఇచ్చాను అనుకో, 4 ఇస్తే ఎంతప్ప, 4 3 జా 12, 12 2 జా 24 వస్తుంది, 24. సో అదే నేను 3 ఇచ్చాను అనుకోండి, 6 వస్తుంది. 6 వచ్చిందా, ఇది అనమాట. ఓకే రికర్షన్ అంటే ఏదో అర్థమైంది అనుకుంటున్నాను. మెయిన్ దీని మీద డిపెండ్ ఉంటుంది. ఇక్కడ ఇది మెయిన్ ఇదే మొత్తం, దీనికి కర్మ అంటే ఇదే అనమాట. సో అది ఎన్నిసార్లు వర్క్ అవ్వాలా అంటే ప్రతిసారి ఇన్ఫినిట్ లూప్ వెళ్ళిపోతుంది అనమాట. మీరు ఒకసారి ట్రై చేయొచ్చు, మళ్ళీ నాది ల్యాగ్ అయిపోతుంది అనమాట. మనం ఒకసారి ల్యాగ్ అయింది కదా, లూప్స్ చేస్తాను అలా ల్యాగ్ అవుతుంది. సో అందుకు నేనైతే దీన్ని అయితే అవాయిడ్ చేస్తున్నాను. మీరైతే ఒకసారి ట్రై చేయొచ్చు, ఓకే, నో ప్రాబ్లం. ఇంక ఇదే అనమాట రికర్షన్ అంటే. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది ఇవాళ వీడియో, మీ అందరికీ అర్థమైందని ఆశిస్తున్నాను. సో ఈ వీడియో మీకైతే నచ్చితే లైక్ వేసేసుకోండి. అలాగే ఇంకా ఎవరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి.